మంగళగిరి ఎయిమ్స్ లో 534 ప్రధాన ఉద్యోగాలను శాశ్వతంగా భర్తీ చేయాలని కేంద్రం ఆమోదించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషికి ఫలితంగా ఈ ఉద్యోగాల మంజూరుకు మార్గం సుగమమైంది. దీనికి ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద ఆయా పోస్టుల మంజూరుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కూడా ఆమోదం తెలిపింది. వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీకి సహకరించిన చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు పెమ్మసాని చంద్రశేఖర్. ఇకపై ఏపీ ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్యం అందుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎయిమ్స్లో కావాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఏదైనా కాంప్లెక్స్ క్రిటికల్ డిసీజెస్ ఏ ఉన్నా కూడా ఇక్కడ మంచి ఫెసిలిటీ తోటి పేదవారికి, మధ్యతరగతి వారికి అత్యంత ఉపయోగపడేటువంటి ఫెసిలిటీ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎయిమ్స్. కాబట్టి దీన్ని పూర్తిగా వినియోగించాలనేటువంటి మా ప్రభుత్వ లక్ష్యం. ఏదేమైనప్పటికీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంటే, అదే ఇప్పుడు ఈ విధంగా చూస్తే ఇప్పుడు నారా లోకేష్ గారు 2 CSR బస్సులు తీసుకొచ్చి మంగళగిరి ప్రాంత ప్రజల్ని ఎయిమ్స్కి తీసుకువెళ్లే విధంగా వారు చేయటం కానీ, ఇలా ప్రతి ఒక్కరూ కూడా వారి స్థాయిలో ప్రతి ప్రాంతాన్ని, ప్రతి ఇన్స్టిట్యూషన్ని అభివృద్ధి చేయాలనేటువంటి పట్టుదలతో చేస్తున్నటువంటి కృషిని ప్రజలు కూడా గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మరొక్కసారి నడ్డా గారికి, నిర్మలా సీతారామన్ గారికి, మా సపోర్ట్ స్టాఫ్కి, అదేవిధంగా మంగళగిరి ఎయిమ్స్లో పనిచేసేటువంటి మంచి డాక్టర్లకు కానీ అందరికీ కూడా, వాళ్ళందరూ ఈ సమస్యలను నా దగ్గరికి తీసుకువచ్చి డేటా ఇచ్చి సమయస్ఫూర్తితో వెంటనే చేసిన వారు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ గుంటూరు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా